యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజు మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆలేరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ర్యాలీలో ఆలేరు ఇన్ఛార్జ్ పండ్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, క్యామా మలేష్ పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన 62,500 ఇంకా అందలేదని, ఉచిత బస్సు పథకం పేరుతో అనేక గ్రామాలు నష్టపోతున్నాయని ఆరోపించారు. ప్రజలు ప్రశ్నిస్తారన్న భయంతో చీరల పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. ఆలేరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ బలపరిచిన 12 మున్సిపల్ వార్డు సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఇప్పటికి కూడా ఆ వైఖరి మర్చిపోతలేదు. ఇప్పటికి కూడా మోసాలు చేసుకుంటూ, అబద్ధాలు చేసుకుంటూ మళ్ళీ ఓట్లను దండుకుందామనే ఆలోచన వారికి కూడా అర్థమైపోయింది. 2 సంవత్సరాల కాలంలో మేమిచ్చిన హామీలు కానీ, మేమిచ్చిన గ్యారంటీలు కానీ అమలు చేయలేకపోయినాం. మళ్ళీ ఈరోజు హస్తం గుర్తుకు ఓటేయమని చెప్పి ప్రజలకు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి అనేక కార్యక్రమాలు, అనేక పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ముఖ్యంగా బతుకమ్మ చీరలు ఎగ్గొట్టి ఇప్పుడు ఎలక్షన్లు రాగానే, మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు 62,500 ఈరోజు మహిళలకు ఈ ప్రభుత్వం బాకీ ఉంది. ఈరోజు మహిళలు అడుగుతూ ఉన్నారు, మరి మాకు హస్తం గుర్తోలు, చేయి గుర్తోలు మాట చెప్పిర్రు, మాట దాటిరు కాబట్టి మా ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే నిలదీస్తామనే మాట అంటున్నారు. నిలదీస్తారనే భయానికే, చేయి గుర్తుకు ఓటు పడదనే భయానికే ముఖ్యమంత్రి గారు చీరలు ఇప్పుడు పంపిణీ చేస్తూ, అదేవిధంగా మానసికంగా బలమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులను మానసికంగా ఇబ్బంది పెట్టాలని దుర్మార్గమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డి సిట్ అనే పేరుతోని మరి మొన్న వారం రోజుల నుంచి సీరియల్గా ఎపిసోడ్స్గా మీరు గమనించినారు. అటు హరీష్ రావు గారికి, మరి అదేవిధంగా కేటీఆర్ గారికి, సంతోష్ రావు గారికి, మరి లేటెస్ట్గా తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధకులు, మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు కూడా మరి సిట్ నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి రమ్మడం జరిగింది. అటువైపు రాష్ట్రంలో మానసికంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పాటు ప్రజల దృష్టి మళ్లించడం అనే దాంతో పాటు ఈరోజు యారుగుట్ట పట్టణంలో కూడా ఇక్కడున్న బీర్ల ఎలే గారు, రేవంత్ రెడ్డి గారు అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు. వారు కూడా ఒక మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిని, యారుగుట్టలో ఒక కౌన్సిలర్ అభ్యర్థిని బెదిరించి, నీకు స్కూల్ ఉంది, నీ స్కూల్ ఎట్లా నడుస్తుందో చూస్తా, నువ్వు పోటీలో ఉంటే నీ స్కూల్ ఎట్లా నడుస్తుందో చూస్తా అని చెప్పి బెదిరించి అభ్యర్థిని పోటీ చేయకుండా మేనేజ్ చేసినారు. మాకు ఇవన్నీ తెలుసు, కుట్రలు జరుగుతాయని తెలుసు. మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బాజాప్తా ఎమ్మెల్యే గారు ప్రతి ఊరికి వెళ్ళి, నా అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి చేస్తా, ఊరు దత్తత తీసుకుంటా, లేకుంటే కొత్త ఇండ్లు ఇవ్వను, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వను, రేషన్ కార్డులు ఇవ్వను, పెన్షన్లు ఇవ్వను అని చెప్పి ఒక ఎమ్మెల్యేని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకున్నప్పటికీ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొక్కవోని ధైర్యంగా పోరాడి ఒక ఉద్యమంలాగా చేసి 45% సీట్లు మేము గ్రామ పంచాయతీ మరి గెలుచుకున్నామనే మాట గుర్తు చేస్తూ ఉన్నాం. రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో, మొన్నంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు బెదిరించినారు, ఎమ్మెల్యే గారు బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకున్నప్పటికి కూడా మేము 45% మరి గ్రామ పంచాయతీలు గెలుచుకున్నాం. ఇప్పుడు పార్టీ సింబల్ కూడా ఉంది, కేసీఆర్ కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా ప్రజల తీర్పు కేసీఆర్ గారికి అనుకూలంగా, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా, రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ఓట్లు వస్తాయని మేము అనుకుంటా ఉన్నాం. తప్పకుండా 2 మున్సిపాలిటీలు, ఆలేరు నియోజకవర్గం ఉన్న 2 మున్సిపాలిటీలు, అటు ఆలేరు కానీ యాదగిరిగుట్ట కానీ 2 కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు చైతన్యవంతులు. మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈసారి 2 మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ మరి కైవసం చేసుకోబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మనకి ఇన్ఛార్జిగా వచ్చిన బండారు లక్ష్మారెడ్డి గారి ప్రతినిధి బసుల ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీకి, ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలు ఏదైతే ఉన్నారో ఆలేరు అండ్ యాదగిరిగుట్ట, ఈ
ప్రాంతానికి మా నాయకుడు బండారు లక్ష్మారెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్. ఆయన ఈరోజు హైదరాబాద్ మున్సిపాలిటీ స్టాండింగ్ కమిటీలో మీటింగ్ ఉన్నది ఆయనకు. దాని దృష్టిలో మమ్మల్ని ఇక్కడ ప్రతినిధిగా మమ్మల్ని పంపించిండు. నిన్న ఆయన వచ్చి మేడం గారిని అక్కడ అందరు ప్రతినిధిని కలిసి నిన్న పుట్టలో కలిసి వెళ్ళిపోయింది. ఈరోజు మాత్రం ఇక్కడ ర్యాలీ ఉందంటే మేము వచ్చినాము. దాంట్లో భాగంగా ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు మనం అందరం చూస్తూనే ఉన్నాం. 2.5 సంవత్సరాలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 years. అది ఏ విధంగా వచ్చింది అనేది మన అందరికీ తెలుసు. ఆయన ఇయ్యలేని హామీలు అనేది లేదు. స్టూడెంట్స్కు హామీలు ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు